నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ 11 సంవత్సరాలు అధికారాన్ని పూర్తి చేసింది. ఇవే ఎక్కువ వినబడుతూ ఉంటాయి. కానీ దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పెద్ద పోలరైజింగ్ ఫిగర్ కాలేదు, ఇంకా అవుతున్నాడు ఇప్పుడిప్పుడే. ఆయన స్ట్రాటజీసు, ఆయన బ్రెయిను, ఆయనకి మోడీకి ఉన్న ఫ్రెండ్షిప్ దాదాపు 40 సంవత్సరాల నుంచి తెర వెనక తెర ముందు మోడీకి ఆత్మలాగే అని చెప్పచ్చు. ఆప్తమిత్రుడు, వయసుతో 15 సంవత్సరాలు మోడీ కన్నా చిన్నవాడైనా కూడా వ్యూహంలో అత్యద్భుతంగా చాకచక్యంగా ఎలాంటి టాస్క్ ఇచ్చినా కూడా పూర్తి చేయగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే అమిత్ షా, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి. అందరూ అనుకుంటూ పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది, మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారని. మోడీ తర్వాత బీజేపీలో చాలామంది లైనప్ అవుతున్నారు. చాలామంది పేర్లు కూడా వినబడుతున్నాయి. యోగి అని, దేవేంద్ర ఫడ్నవీస్ అని చాలామంది పేర్లు వస్తూనే ఉన్నాయి. హేమంత బిశ్వ శర్మలో ఇట్లా చాలామంది పేర్లు వినబడుతున్నాయి. కానీ ఎవరు ఆలోచించింది ఇట్లా మోడీకి అమిత్ షా లాంటి వ్యక్తి ఎవరు దొరుకుతారు, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరైతే మోడీ అమిత్ షా బాండింగ్ లాగా తర్వాత వచ్చే ప్రధానమంత్రికి ఎవరు. అటల్ బిహారీ వాజ్పేయిలో సమయంలో చూసాం మనం, వాళ్ళిద్దరు బాండింగ్ ఎల్కే అద్వానీ, వాజ్పేయి. ఆ తర్వాత మళ్ళీ మోడీ అమిత్ షా, వీళ్ళది కూడా చూస్తున్నాం ప్రస్తుతము. ఎక్కడా కూడా చాలామంది అమిత్ బాయ్ అంటారు, లేదా మోటా బాయ్ అని పిలుచుకుంటారు ముద్దుగా. చాలా క్లెవర్గా వెనకుండి మొత్తం నడిపిస్తున్న వ్యక్తి అతనే అంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 1982 నుంచి మొట్టమొదటిసారి మోడీ అమిత్ షాని ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దానికి సంబంధించిన దానిలో పరిచయం అవుతే అప్పటి నుంచి 2025 దాకా వాళ్ళ ఫ్రెండ్షిప్ నడుస్తోందంటేనే వాళ్ళిద్దరు బైండింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో చూస్తూ ఉంటాం చాలా వరకు. కొంతమంది ముందు చదువుకుంటున్నప్పటి నుంచి పరిచయం, తర్వాత రాజకీయాలు, తర్వాత ఇదంతా కూడా. ఉదాహరణకి తెలుగు రాష్ట్రానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు బంధం కూడా అట్లాగే అని అప్పట్లో చాలా ఆర్టికల్స్ కూడా వచ్చేవి. కానీ అమిత్ షా మోడీ గురించి ఆర్టికల్స్ తక్కువ చూస్తూ ఉంటాం మనం. మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి కూడా 96-97లో గుజరాత్లో పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అన్న మొదలైన ఆ స్ట్రాటజీ, ఆ తర్వాత 98 నుంచి బీజేపీ గుజరాత్లో అధికారంలో రావటానికి రూట్ వేసింది వాళ్ళిద్దరు. అంటే చాలామందికి తెరవెనక వీళ్ళిద్దరూ ఉన్నారా గుజరాత్లో 27 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బీజేపీ రూలింగ్లో ఉంది. అక్కడ అంత బేస్ వేశారు. ఓటర్లో బీజేపీకి తప్ప వేరేది ఎక్కడ ఆలోచన రానివ్వలేదు గుజరాత్ రాష్ట్రంలో. ఉదాహరణ చెప్పాలంటే ఒక వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్స్ నడిచింది. ఫైనల్స్ నడిచే ముందు బయట అక్కడ ఉన్న వాళ్ళని, స్పెక్టేటర్స్ని, అక్కడ ఫ్యామిలీస్ కొంతమందిని ఒక యాంకరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఈ ఫైనల్స్లో అంటే వాళ్ళు తడుముకోకుండా బీజేపీ అని చెప్పేశారు. అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసులో ఏమీ లేదు, గుజరాత్లో బీజేపీ. సో అంత బేస్ ప్లాట్ఫామ్ వేయటానికి కారణం వీళ్ళిద్దరూ, మోడీ అమిత్ షా వీళ్ళిద్దరూ కలిసి ఆ 96-97 నుంచి వేసిన బేసు అదంతా కూడా ఒక్కసారి వాళ్ళిద్దరూ అడుగులు కలిసి వేస్తే కరెక్ట్గా ఉంటుంది స్ట్రాటజీ అనేది అయితే పెద్ద రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. చాలామంది పేర్లు తీసుకుని వస్తున్నారు, మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరవుతారని. కానీ అమిత్ షా ఒక రాజు మంత్రి కాంబినేషన్ టైప్లో అమిత్ షా ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది, లేదా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా రాబోయే అంత కాంబినేషన్ బైండింగ్ ఉన్న వ్యక్తి ఎవరు అనేది అయితే ఇప్పుడు అందరి మధ్యలో ఆలోచిస్తున్న ప్రశ్న. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. జనరల్గా మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేదా ఎక్కడైనా ట్విట్టర్లో చూస్తే మోడీ తర్వాత ఎవరు అవుదాం అనుకుంటున్నారు ప్రధానమంత్రి, లేకపోతే మోడీ తర్వాత మీకు వీలైతే బాగుంటుందని ఆప్షన్లు ఇస్తున్నారు తప్ప మోడీకి అమిత్ షా లాంటి వ్యక్తి వాళ్ళిద్దరు కలిశారు. అట్లాగే ఎవరైతే బాగుంటుందో ఆ కాంబినేషన్ అనే దానిలో రెండో పేరు. ఎందుకంటే అమిత్ షా భారతదేశంలో సెకండ్ పవర్ఫుల్ అని చెప్పచ్చు పర్సన్ అని. అలాంటి పర్సనాలిటీకి మోడీకి దొరికినట్టుగా నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్కి ఎవరు అనేదైతే ఇప్పటిదాకా ఎవరికి కూడా అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే అలాంటి కాంబినేషన్ మళ్ళీ మనం చూడగలమా లేదా,
భారతదేశం చూడగలదా లేదా అని. ఎందుకంటే ఆర్టికల్ 370 కానీ, ఆర్టికల్ 35 కానీ, లేదా ప్రస్తుతం ఈ నక్సల్ మావోయిజాన్ని సప్రెస్ చేయటంలో వీటన్నిటిలో కూడా మోడీ, అమిత్ షా ఒక్కడే మోడీకి ఈ రోజుకి కూడా ఈ విషయంలో తప్పు చేసాము, ఈ విషయంలో కరెక్ట్గా చేసాము, లేదా ఈ రకంగా ముందుకు వెళ్దాం అని 1-on-1 ఫేస్ మీద చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమిత్ షా అన్నదే. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఆప్యాయతలు అంత ఫెయిర్గా ఉంటుంది అన్నది వాళ్ళని దగ్గరగా చూసిన వ్యక్తులు చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మోడీ తర్వాత ఎవరు ఏంటి అంటాం కన్నా కూడా అమిత్ షా లాంటి వ్యక్తి ఎవరు దొరుకుతారు తర్వాత వచ్చే ప్రధాని. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మోడీ, అమిత్ షా దేశం కోసం ఫ్యామిలీస్ని అందరినీ వదిలేసి ఫుల్ టైం ఫర్ ది నేషన్ దేశం కోసమని అడుగులు వేసిన వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రమే కాకుండా ప్రస్తుతం భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, 2029లో అప్పుడే మేము గెలుస్తాము, ఆ తర్వాత ఏంటి అనే దానికి అడుగులు వేస్తున్నారంటేనే అంత దూరపు ఆలోచన, అంత గ్రౌండ్ వర్క్, అంత రెండు చేయగలిగిన ఆ డ్యూ అంటాము, ఆ కాంబినేషను ఎవరు అనేది ప్రస్తుతం భారతీయులందరిలో మనసులో కూడా ఉన్న ప్రశ్న. మీకేమైనా ఎవరిపైనైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. చాలామంది మాత్రం ఈ మధ్య తమిళనాడు ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వెళ్ళినప్పుడు అన్నామలైతో ఆయన మాట్లాడుతున్నది ఇవన్నీ కూడా అన్నామలైని ఫ్యూచర్లో ఆయన స్థానంలో భర్తీ చేస్తారనే ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. అలాగే హేమంత్ బిశ్వ శర్మ పేరు కూడా వినబడుతుంది. సో ఇట్లా పేర్లు అయితే వినబడుతున్నాయి. మీకైతే ఎవరైతే బాగుంటుంది, ఎవరు అట్లా మోడీ, అమిత్ షా లాగే ఆ కాంబినేషన్ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ అట్లా కాంబినేషన్లో ఫ్యూచర్లో ఎవరు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలరు అని భావిస్తున్నారు? మీరు కామెంట్స్ రూపేణా తెలపండి. థ్యాంక్ యూ.